హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో ఏంటంటే మా అన్న వాళ్ళు ప్రొద్దుటూరుకి అయితే షిఫ్ట్ అవుతున్నారు. అక్కడికైతే ఈరోజు వెళ్తున్నాము ఇల్లు చూసుకోవడానికి, అలాగే పాలు పొంగించాలన్నమాట. మేమైతే అందరం రెడీ అయిపోయి బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. ఇంకా కార్ కూడా అయితే బయట ఉంది. ఇంకా పెట్టే సామాన్లు అయితే లోపల పెట్టుకుంటున్నాము. ఇక్కడ మా చిన్న పావు కూడా చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి, అలాగే కలిస్తే షేర్ కూడా అయితే. మా అమ్మ మా నాన్న వాళ్ళు అయితే రావడం లేదు, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఊరికే పాలు పొంగడానికి అయితే వెళ్తున్నాం కాబట్టి, అలాగే క్లీన్ చేసుకోవడానికి. మొత్తం చేంజ్ అయిన తర్వాత అందరం అయితే వస్తాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి అయితే దాదాపు 60 కిలోమీటర్ల పైన అయితే ఉంటుంది మేము పోవడానికి. దాదాపు నిదానంగా వెళ్తాం కాబట్టి గంట అయితే పట్టచ్చు. అంతా ప్రిపేర్గా అయితే వెళ్తున్నాము. వెళ్తానే రంగంలోకి దిగి మొత్తం అయితే క్లీన్ చేసేయాలి, ఏమేమి ఉందో ఏమో. ఇంకా రాగానే రంగంలోకి అయితే దిగినాము. ఇంకా నేనైతే వ్యాక్యూమ్ క్లీనర్ అయితే పట్టుకొని మొత్తం సందులు గొంతులు అయితే క్లీన్ చేస్తున్నాం. మొత్తం అయితే లాగి పడేస్తుంది వ్యాక్యూమ్ క్లీనర్. ఈ రూమ్ అంతా నేనే అనమాట. ఇంకా ఈ రూమ్ అంతా క్లీన్ చేసి పైన వరకు పేపర్లు అయితే వేసేయాలి. ఇంకా తలా ఒక పని అయితే చేస్తున్నాం. కొంచెం పెద్దదే కాబట్టి ఇల్లు తలా కొంచెం చేసినామంటే తొందరగా అయిపోతుంది. ఇంకా ఏంటంటే టైం కూడా అయితే దగ్గరలో ఉంది, ముహూర్తం టైము. అంతలోపు చేయాల్సినవి అయితే చేసేయాలి. ఇంకా మా మిన్ని చిన్న పాప చూడండి ఏం చేస్తుంది. మా అన్న వాళ్ళు ఇది రెంట్కి అయితే తీసుకున్నారు, ఇక్కడైతే ఉంటారనమాట కొన్ని రోజులు. ఇక్కడ చిన్న పాప చూడండి. నేను క్లీన్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకోలేదు, ఎందుకంటే నేను కూడా ఒక పక్క క్లీన్ చేస్తా ఉన్నా కాబట్టి అదే పనిగా వీడియో అయితే తీయలేదు. క్లీన్ చేసిన తర్వాత అయితే వీడియో తీసాను. ఇక్కడ మొత్తం అయితే చూసుకోండి ఎలా ఉందో. దాని సపరేట్గా అయితే ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న బెడ్రూమ్ కూడా ఉంది. ఇది మా మినీ రూమ్ అంట. చూడండి ఇక్కడ వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకుంటారంట. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా ఇట్లా వచ్చినామంటే బయట ఈ సైడ్ బాత్రూమ్స్ ఇవి ఉంటాయి. ఇక్కడ స్పేస్ అయితే బాగానే ఉంది. ఇంకా మేము కూడా అప్పుడప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము, ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి మేమైతే వస్తూ ఉంటాము అందరము. ఇక్కడ మొత్తం అయితే చూపిస్తున్న ఇల్లు ఎలా ఉందో మీరైతే చూసేయండి. ఇక్కడ 1 రూమ్ అనమాట. ఇది చిన్నది సరిపోతుంది, ఎందుకంటే చిన్న ఫ్యామిలీనే కాబట్టి. ఇక్కడ సీలింగ్ ఇదంతా అయితే నీట్ గానే ఉంది, ఎక్కువ రోత అయితే ఏం లేదు కాబట్టి తొందరగా అయితే క్లీన్ చేసేస్తాము. కింద పైన మొత్తం అయితే పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం మిగిలిందంటే ఇంకా పాలు పొంగించడము, తర్వాత తినడం, రెస్ట్ తీసుకోవడం, తర్వాత మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాలి. ఇంకొక రోజు అయితే మొత్తం సామాన్ వేసుకుని అయితే రావాల్సి అయితే ఉంటుంది. అది కూడా తొందరలోనే ఉంటుంది, అది కూడా అయితే వీడియో పెడతాను. ఇక ఫోన్ మా మిన్ని తీసుకునేది. మీ ఇల్లు మొత్తం ఎలా ఉందో మా మిన్ని అయితే చూపిస్తుందంట. మీరైతే మొత్తం చూసేయండి ఎలా ఉందో ఏంటో. ఇదంతా ఈ వీడియో కొంచెం మిన్ని తీసింది అనమాట, అదైతే యాడ్ చేసిన చూసేయండి. సో గైస్ ఫైనల్గా అయితే
పాలు అయితే పొంగిస్తున్నారు చూడండి. ఇక్కడ ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకొని వచ్చినాం, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా అయితే చేంజ్ అవ్వలేదు. ఖచ్చితంగా కంప్లీట్ గా చేంజ్ చేసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు టైం అయితే ఉంది కాబట్టి ఇది ఒకటి మాత్రం తీసుకొని వచ్చినాం. తర్వాత మొత్తం అయితే షిఫ్ట్ చేయాలి, అది కూడా అయితే తొందరలో ఉంటుందని ఇందాకనైతే చెప్పాను. ఇక్కడ పాలు పంపించేది మెయిన్ అనమాట, అందుకే వీళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక డ్రెస్, ఇంటికి వచ్చినాక ఒక డ్రెస్ అయితే అయ్యింది అనమాట. వీళ్ళు మాత్రం బాగా ప్రిపేరింగ్ వచ్చిండ్రు, నేను మా అన్న మాత్రం ఊరికి వచ్చిన. పాలు ఒకసారి అయితే పొంగిపోయినాయి, మళ్ళీ ఇంకోసారి అయితే పొంగడానికి చేస్తున్నారు చూడండి. నేనైతే ఆ క్లిప్ మిస్ అయినా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయితే అయింది. చూసేయండి, పాలు అయితే పొంగడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంట్లోకి అఫిషియల్గా అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా చేయాల్సింది అయితే కొంచెం అయితే ఉంది, అది కూడా అయితే తొందరలో చేసేస్తాము. ఇంకా డైలీ నేనైతే అక్కడి ఇక్కడ తిరిగే పని అయితే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మా అన్న వాళ్ళు ప్రొద్దుటూరులో ఉన్నారు, పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు చాలా సార్లు అయితే రావాలి. ఇక తినడానికి అయితే కూర్చున్నాం, తినడానికి ఇంటి దగ్గర అయితే రెడీగా చేసుకొని అయితే వచ్చింది. ఏమేమి చేసుకొని వచ్చిందో చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి పులిహోర ప్లస్ కొన్ని వడియాలు, అలాగే కొన్ని బొంగులు, ఇంకా వచ్చేసి చెనిక్కాయల కారము, ఇంకా 2-3 అయితే ఉన్నాయి. మాకు ఇది వరకు అయితే సరిపోతుంది. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇక తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతాము. ఇంకా ప్రిపేర్గా అయితే ఉన్నాం కాబట్టి అన్ని రెడీగా ఉన్నాయి. స్పెషల్గా పాయసం కూడా అయితే ఉంది. మా మిన్నీకి అయితే వీడియోస్ ఉంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ వీడియోస్లో ఉంటుంది. త్వరలో మా మిన్నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టబోతుంది. మీరు అందరైతే సపోర్ట్ చేయండి, అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.